సొసైటీలో ప్రముఖులుగా చలామణి అయ్యేవారు తాము ఎక్కడ ఉన్నామో, ఎవరి మధ్య ఉన్నామో, తమ హోదా ఏమిటనే విషయం మర్చిపోతుంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు చాలా సందర్భాల్లో మాటలు జారవిడిచి నాలిక కోరుకున్న సందర్భాలు ఉన్నాయి. తమ మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పిన దాఖలాలు ఎన్నో చూసి ఉంటాం. ప్రస్తుతం ఈ చర్చ ఎందుకంటే టాలీవుడ్లో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రారండై వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు అతిగా స్పందించిన చలపతిరావు ఇబ్బందుల్లో పడ్డాడు. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న చలపతిరావు వెకిలి మాటలపై ప్రస్తుతం దుమారం రేగుతుంది. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో యాంకర్ మాట్లాడుతూ మనందరి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న చలపతిరావు ఇక్కడ ఉన్నారు. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు అని కామెంట్ చేశారు. దాంతో అక్కడ ఉన్న వారందరూ అమ్మాయిలను చూస్తూ పడి పడి నవ్వారు. అలాంటి సమాధానాన్ని ఊహించని యాంకర్ అవాక్కయ్యారు. నటుడు చలపతిరావు చేసిన ఇలాంటి వ్యాఖ్యలపై ఖండించాల్సిపోయి యాంకర్ రవి మాత్రం సూపర్ సమాధానమిచ్చారు అంటూ ఆయనను సమర్థించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవి హోస్టుగా నిర్వహించే పటాస్ కార్యక్రమం అయితే ఇంక చెప్పనక్కర్లేదు. ఆ టీవీ కార్యక్రమం అంతా బూతు తప్ప మరొకటి కనిపించదు. ఇటీవల నర్సులను ఉద్దేశించి ఆ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై కేసు కూడా నమోదైంది.